రెండవ రోజు రాత్రి ఈవలి పక్షంలో ఉన్నటువంటి పాండవుల యొక్క సైన్యము పాండవులు, ఆవలి పక్షంలో ఉన్నటువంటి కౌరవ సైన్యము కౌరవులు హాయిగా విశ్రాంతి పొంది నిద్రపోయి మళ్ళీ కావలసినంత ఉత్సాహాన్ని పుంజుకొని మూడవ రోజు యుద్ధానికి సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపడుతున్నటువంటి సమయంలో దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆవలి పక్షానికి ఆయన సర్వసైన్యాధిపతి కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ, పెనుపారన్ వరమిచ్చితట్లు కడిమిన్ భీమాగ్రజుండాజి గిట్టిన బట్టంగడు నగ్గమైన ఎడగ్రేడింతిపుడు ఇట్లైన చాలని వాడందురు నిన్ను నన్ను కుటిలాలాపంబులన్ వెర్రి చేసిన నీకైనది ఏమి ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచునే అని అడిగాడు. నీ అంత నువ్వుగా ఓ ద్రోణాచార్య నాకు వరం ఇచ్చావు. ధర్మరాజు గారిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురమ్మని నేను వరం అడిగాను. కానీ నువ్వు ఆ ధర్మరాజు గారి యుద్ధంలో చేజిక్కేటటువంటి సమయం ఆసన్నమైనప్పుడల్లా కూడా కావాలని ఆయన మళ్ళీ వెళ్ళిపోవడానికి తగినటువంటి పరిస్థితులు కల్పించి ఆయనని బంధీకృతుణ్ణి చేసి పట్టుకోవడం విషయంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నావు. అట్లా ప్రదర్శించినటువంటి కారణం చేత ధర్మరాజు గారు మనకి బందీగా లభించట్లేదు. కేవలం కపటపు వచనములను నా దగ్గర పలికి నన్ను సంప్రీతుణ్ణి చేసినట్లుగా నువ్వు ప్రవర్తిస్తే దానివల్ల నీకు కలిసి వచ్చేది ఏమిటి? అది నన్ను మోసగించడం కదా. ఆశ్రిత గుణశ్రేష్ఠుండు వంచునే. ఎక్కడైనా మంచి గుణములు కలిగినటువంటి వాణ్ణి, అందున ఆశ్రయించి ఉన్నటువంటి వాణ్ణి, ఉత్తముడైనటువంటి వాడు మోసం చెయ్యొచ్చా? నేను నిన్ను ఆశ్రయించి ఉన్నాను, నిన్ను నమ్మాను, నీకు సర్వసైన్యాధిపత్యం ఇచ్చాను, నీ అంత నువ్వుగా పిలిచి వరం ఇచ్చావు, నేను వరం అడిగాను. దాన్ని నిజం చెయ్యగలిగినటువంటి శక్తి నీకు ఉండి కూడా కేవలం పాండవుల మీద ఉన్నటువంటి పక్షపాత బుద్ధి చేత ఈ యుద్ధం వారికి వ్యతిరేకమైనటువంటి కోణంలో పరిసమాప్తం కావడం ఇష్టం లేక ధర్మరాజు దొరికినప్పటికీ కూడా బంధించకుండా అలసత్వాన్ని ప్రదర్శించి ఆయనకి అవకాశం ఇచ్చి విడిచిపుచ్చేస్తున్నావు అన్నది ఆంతరమైనటువంటి తాత్పర్యంగా ద్రోణాచార్యుల వారి దగ్గర మాట్లాడాడు. ద్రోణాచార్యుల వారు ఈ విధంగానూ బాధపడకుండా మనసులో దుర్యోధనుడికి జవాబు చెప్తూ అన్నారు, నరుని విక్రమంబు నారాయణుని మహాత్వంబు ఎరిగి ఎరిగి తగునే ఇట్లు పలుక ధర్మపుత్రిపై చేయి వదలక వారు రారే పెక్కు వరుసలధిప. నీకు ఆ అర్జునుడి యొక్క పరాక్రమం గురించి తెలుసు, నారాయణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవం గురించి, ఆయన యొక్క మహత్వం గురించి కూడా నీకు తెలుసు. ఇన్ని తెలిసిన్నటువంటి వాడివి వాళ్ళు ఎన్ని మాటలు నేను ధర్మరాజుని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అన్ని మాటలు వాళ్ళు వచ్చి అడ్డుకుని కాపాడుకుంటున్నారన్న విషయం కూడా తెలుసుకున్నవాడివి అయి ఉండి ఇట్లా నాతో మాట్లాడడం, నా పట్ల పక్షపాతం ఆరోపించడం నీకు తగిన విధంగా ఉందా అని అడిగాడు. అడిగితే దుర్యోధనుడు అన్నాడు, ఎవ్వరినెట్లు చేసదనో ఏర్పడచూడుము నేడు పోరికిం గవ్వడిరాకయుండ తొలగంగొని పోవక జాలువారి నీవెవ్వరినైన పంపు ఇది ఏటికి ఉండొక బుద్ధి చేసదే నవ్వుచు పల్కినంధరణినాథ అసత్యము కల్గనేర్చునే అన్నాడు. ఎవ్వరినెట్లు చేసదనో ఏర్పడచూడుము, ఎవరిని ఎలా చెయ్యాలో అది నాకు తెలుసు ద్రోణాచార్య, కాబట్టి ఎవరికి ఏది చెయ్యాలో అది నేను చేస్తాను. ఇవాళ అర్జునుడు యుద్ధానికి రావడానికి వీలు లేకుండా మనం వ్యూహాన్ని రచించవలసి ఉంటుంది. మళ్ళీ ఇవాళ కూడా అర్జునుడు ధర్మరాజు గారికి రక్షణ కల్పించడానికి అవకాశం లేనటువంటి సంకట స్థితిని కల్పించి అర్జునుడిని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకుపోయేటటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగించాలి. నీవెవ్వరినైనా పంపు, ఓ ద్రోణాచార్య, అర్జునుడిని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోవడం కోసం నువ్వు ఎవరినైనా పంపించు. ఇది ఏటుకు నుండొక బుద్ధి చేసేది, వేరే విధంగా ఆలోచించడానికి కుదరదు కదా. కాబట్టి ద్రోణాచార్య ఇంకొకలా ఆలోచించవద్దు. నవ్వుచు పల్కినంధరణినాథ అసత్యము కల్గనేర్చునే. నేను నవ్వుతూ మాట్లాడుతున్నానని అనుకుంటున్నావేమో,
నేను నవ్వుతూ మాట్లాడినా నేను మాట్లాడినటువంటి మాటల్లో మాత్రం ఏ విధమైనటువంటి అసత్యము లేదు సుమా అని అన్నాడు. అది వినగానే సంశప్తకులు వచ్చి, మీకు తెలుసు కదా, అర్జునుడి యొక్క గర్వాన్ని భంగపరచడానికి కానీ, యుద్ధం నుంచి దూరంగా తీసుకుపోయి శ్రమ పెట్టి చాలాసేపు మా దగ్గరే ఆయన ఉండిపోయేటట్టుగా చేయడంలో కృతకృత్యులం అవడం విషయంలోనైతేనేమిటి, ధర్మరాజు గారికి అర్జునుడి యొక్క రక్షణ అందకుండా చెయ్యడంలో అయితేనేమిటి, నీవు మాత్రమే బాగా ఉపయోగపడగలిగిన వారమో అన్న విషయాన్ని నిన్నటి రోజు జరిగినటువంటి యుద్ధంలో నిరూపించుకుని ఉన్నాం. కాబట్టి మళ్ళీ తరిగిపోనటువంటి రీతిలో శస్త్రశస్త్రములను ప్రయోగం చేస్తూ ఆ భయాన్ని అలాగే నిలబెట్టి యుద్ధం జరిగేటట్టు చూడాలి అంటే, అటువంటి రౌద్రరసము యుద్ధమునందు ఆవిష్కృతము కావాలి అంటే అది మా వలన మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మమ్మల్ని పంపించవలసింది అని అడిగారు. దానికి సరేనని చెప్పడం జరిగింది. ద్రోణాచార్యుల వారు, దుర్యోధనుడు కూడా వెంటనే సంశప్తకులు అర్జునుడిని పిలిచి యుద్ధానికి ఆయనని మళ్ళీ ధర్మరాజుకి రక్షణ కల్పించకుండా దూరంగా తీసుకుని పోయారు. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో ద్రోణాచార్యుల వారు పద్మవ్యూహాన్ని రచించాడు. ఈ పద్మవ్యూహం అనేటటువంటిది నిజానికి మహాభారతంలో ఒక మహావీరుడి యొక్క మరణానికి కారణమైంది. నిజానికి అది రచించినప్పుడు ద్రోణాచార్యుల వారి యొక్క మనసులో ఉండేటటువంటి ఉద్దేశ్యం ధర్మరాజుని బంధీకృతుణ్ణి చెయ్యాలి అన్నది. ఎందుకంటే దానికి జరిగిన పూర్వాంగం తెలుస్తోందిగా. ఒకవేళ సంస్కృత భారతాన్ని అనుసరించి ద్రోణాచార్యుల వారు ఒక మహావీరుడి యొక్క మరణం ఆ రోజు జరగవలసి ఉంటుంది అని నిర్ణయం చేసినప్పటికీ బాహ్యంలో కథను అనుసరించి మాత్రం ధర్మరాజుని పట్టుకోవడం ప్రధానమైనటువంటి విశేషం. కాబట్టి పద్మవ్యూహాన్ని రచించాడు ద్రోణుడు. ఇప్పుడు అసలు ఆ పద్మవ్యూహంలోకి ప్రవేశించడం ఎలా? అది అందరి వలన సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. అది తెలిసిన్నటువంటి వాడు సుభద్రార్జునుల యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు ఒక్కడే. అందుకని ధర్మరాజు గారు అభిమన్యుణ్ణి పిలిచి మాట్లాడుతూ అన్నాడు, ఈ యొడ్డు భేదింప నేమెవ్వరము నేరము, అర్జునుండును నీవు అచ్యుతుండు ప్రద్యుమ్నుడును తక్క, పార్థుండు మనలనుల్లాసమాడకుండా నీ లావు మెరపి భేదించి మాకెల్ల ప్రియమునర్పు కుమారా అనవుడు అతడు ఆననాబ్జమలరా, దీని ముఖంబు భేదించు తెరంగు నాకెరిగించే మా తండ్రి, నేను తెరపిసేయ నేర్తు చొచ్చి చించి చెండాడెద మోకలెల్ల చుట్టూ ముట్టినప్పుడు వెడలునట్టి వెరవు విన, దానికేమి నా చొచ్చు నేర్పు బలువు చుడుమధిప అన్నాడు. ధర్మరాజు గారు అభిమన్యుడితో మాట్లాడుతూ, అభిమన్యు, నాకు ఈ పద్మవ్యూహాన్ని భేదించడం, పద్మవ్యూహం లోపలికి వెళ్ళడం మాకు రాదు. ఈ వ్యూహాన్ని భేదించగలిగినటువంటి శక్తి నలుగురికే ఉంది. ఒకటి అర్జునుడికి ఉంది, అర్జునుడి కుమారుడైనటువంటి నీకుంది, కృష్ణ పరమాత్మకుంది, కృష్ణ పరమాత్మ యొక్క కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడికి ఉంది. రేపు ఈ యుద్ధంలో మనం పద్మవ్యూహాన్ని భేదించలేక ఉండిపోతే అవతల సంశప్తకులతో యుద్ధానికి వెళ్ళినటువంటి అర్జునుడు తిరిగి వచ్చిన తరువాత మనతో పరిహాసం ఆడతాడు. మీకెవ్వరికీ రాదా, పద్మవ్యూహాన్ని భేదించలేకపోయారా, లోపలికి వెళ్ళలేకపోయారా అంటాడు. కాబట్టి అర్జునుడితో అలా అనిపించుకోకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు మమ్మల్ని క్షేమంగా ఉండేటట్టు విజయం సాధించేటట్టు చెయ్యగలరు? పద్మవ్యూహాన్ని భేదించి లోపలికి వెళ్ళడం నీకొచ్చు కాబట్టి నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అభిమన్యుని యొక్క ముఖం విప్పారింది. ఆయనకి యుద్ధం చేయడం అంటే అంత ఉత్సాహం. ధర్మరాజు గారంతటి వాడు భీముడు, నకులుడు, సహదేవుడు, సాత్యకి, ద్రుపదుడు, విరాట మహారాజు మొదలైన వారందరూ పక్కన ఉండగా వచ్చి పిల్లవాడైనటువంటి తనని అడుగుతున్నాడు అంటే అది నిజం చేసినాడు కదా, తన కీర్తి ప్రతిష్టలు నిలబడేది. ఇప్పుడు కదా సమయం ఆసన్నమైంది, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కదా కీర్తి. అది అభిమన్యుని యొక్క ఉద్దేశ్యం. అందుకని ఆయన అన్నాడు, బాగా ముఖం వికసించి ధర్మరాజు గారి వంక చూస్తూ, నేను ఈ పద్మవ్యూహాన్ని భేదించగలను,
లోపలికి ప్రవేశించగలను. ఎంతమంది సైన్యం చుట్టుముట్టినప్పటికీ వాళ్ళందరినీ నా పరాక్రమంతో, శౌర్యంతో సంహరించగలను, ఓడించగలను, చీల్చి చెండాడగలను. కానీ బయటికి వచ్చేటటువంటి విధానం మాత్రం నేను వినలేదు మా తండ్రి గారి దగ్గర, అందుకని నాకు తెలియదు. లోపలికి వెళ్ళడం ఒకటి మాత్రమే విన్నాను. అయితేనే దానికేమి పక్కన పెట్టండి. లోపలికి వెళ్ళేటప్పుడు పద్మవ్యూహాన్ని భేదించేటప్పుడు నా శక్తి ఏమిటో, నా బలం ఏమిటో, అసలు నాకు ఉండేటటువంటి ఆ ఉత్సాహం ఎటువంటిదో మీ అందరూ పరిశీలించండి అని అంటే చాలా చాలా సంతోషించి ధర్మరాజు అన్నాడు, తెరపిగొని నీవు సొచ్చిన పిరుగన చొచ్చ